హలో అండి. వెల్కమ్ టు దర్శిత్ టాక్స్. ఇవాల్టి వీడియోలో మనము హోమ్ మేడ్ గరం మసాలా బిర్యానీస్‌లోకి, మసాలా కర్రీస్‌లోకి వేసుకునే గరం మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చాలామంది గరం మసాలాని డైరెక్ట్‌గా సూపర్ మార్కెట్స్‌లో నుంచి కొనేస్తారు. అయితే ఈ మసాలాస్ బయట తెచ్చుకునే వాటికి మీరు చూసారంటే షెల్ఫ్ ఎక్కువుంటుంది. ఆల్మోస్ట్ 1-2 ఇయర్స్ వరకి వాటికి ఎక్స్‌పైరీ డేట్ ఇస్తారు. అంత లాంగ్ టైమ్ ఎలా ఉంటాయి? మసాలాలు ఎండిపోయాయి కాబట్టి ఉంటాయని అంటారేమో, కాదండి. అందులో డెఫినెట్‌గా మంచిగా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తుంటారు. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్, మంచి వాసన రావడానికి ఎక్స్‌ట్రా ఫ్లేవర్స్, కొన్ని కెమికల్స్ కూడా, కలర్స్ అలా యాడ్ చేస్తూ ఉంటారనమాట. అందువల్లే అవి మనం వేయంగానే కూరకి స్పెషల్ టేస్ట్ వచ్చేస్తుంటది. బట్ హెల్త్ వైజ్ మాత్రం అంత మంచిది కాదు. ఎప్పుడో 1 ఆర్ 2 టైమ్స్ అయితే టైం లేనప్పుడు ఓకే. కానీ రెగ్యులర్‌గా వాడేవాళ్ళు ఇంట్లో చేసుకోవడం బెటర్. చాలామందికి ప్రొసీజర్ తెలీదండి. అందువల్ల మార్కెట్ నుంచి తెచ్చేసుకుంటారు. ఈ వీడియో చూస్తే మీరే ఇంట్లో ఎలా చేసుకోవాలో మీకు అర్థమైపోతుంది. సో, 32 స్పైసెస్ కావాలండి. అథెంటిక్ మసాలా కావాలంటే. అలా కాకుండా మనకున్న స్పైసెస్ బట్టి మనం ఇంట్లోనే ఉన్న స్పైసెస్ బట్టి కూడా ఈజీగానే చేసుకోవచ్చు. సో, నేనైతే 9 ఇంగ్రీడియెంట్స్ వాడాను స్పెషల్‌గా ఈ వీడియోలో. సో, గరం మసాలా ఎలా చేయాలో చూసేద్దామా? చలో! ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి ధనియాలు, లవంగాలు, నల్ల యాలుకలు, దాల్చిన చెక్క, మిరియాల గింజలు, స్టార్ యానస్, పచ్చి యాలకులు, షాయి జీరా అంతే. సో, కమింగ్ టు క్వాంటిటీస్ వచ్చేసి ఇప్పుడు 100 గ్రామ్స్ పౌడర్ కోసము మీరు ధనియాలు హాఫ్ ఆఫ్ ద వెయిట్ తీసుకోవాలంటే ఒక 50 గ్రామ్స్ ధనియాలు యాడ్ చేసుకోండి. అలాగే లవంగాలు, మిరియాలు వచ్చేసి ఘాటుగా ఉంటాయి కాబట్టి ఇవి వచ్చేసి ఒక 10 గ్రామ్స్ ఈచ్ 10 గ్రామ్స్ ఈచ్ వేసుకోవచ్చు. క్వాంటిటీస్‌లో చెప్పాలి అంటే లవంగాలు వచ్చేసి ఒక 20, 30, మిరియాలు కూడా ఒక 20, 30, లేదంటే స్పూన్స్ టీ స్పూన్స్ లెక్క తీసుకోండి. స్మాల్ టీ స్పూన్స్ మనకి ఒక 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక కమింగ్ టు నల్ల యాలుకలు అండ్ స్టార్ యానస్, పచ్చి యాలుక్కాయలు, షాయి జీరా ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. అంటే యాలుక్కాయలు, నల్ల యాలుక్కాయలు వచ్చేసి ఒక 4 గ్రాములు, స్టార్ యానస్ వచ్చేసి ఒక 4 గ్రాములు, పచ్చి యాలుక్కాయలు వచ్చేసి ఒక 4 గ్రాములు, షాయి జీరా వచ్చేసి ఎంత వేసుకున్నా పర్వాలేదు ఒక 8 గ్రాములు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ జీలకర్ర లాగే కదా! ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వీటి క్వాంటిటీస్ వస్తాయన్నమాట. ఇప్పుడు వీటిని ఎలా రోస్ట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి బిర్యానీ చెక్క యాడ్ చేసేసుకోండి ఒక 50 గ్రామ్స్. నెక్స్ట్ వచ్చేసి నల్ల యాలుక్కాయలు, స్టార్ యానస్, లవంగాలు, మిరియాలు 1 బై 1 యాడ్ చేసేసుకొని మీడియం కాదు లో ఫ్లేమ్‌లో మెల్లిగా రోస్ట్ చేసుకోండి. సో, ఫస్ట్ ఒక కడాయి పెట్టేసుకొని వాటిలో ఉన్న తేమ పోతే చాలు. అలాగే మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోండి సరిపోతుంది. ఇక ఇవి ఫ్రై అయిపోయాక ఒక 5-10 మినిట్స్ పడతాయండి. స్లోగా రోస్ట్ చేస్తే ఒక 5-10 మినిట్స్ పడితే మంచిగా చెక్కలు విరిగిపోతున్నాయంటే ఇంకా రోస్టింగ్ అయిపోయినట్టు. ఇది టిప్. నెక్స్ట్ వచ్చేసి ఈ ధనియాలు, సాయి జీరా ఇవి కూడా అంతేనండి. మెల్లిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ మసాలా దినుసులన్నీ పూర్తిగా చల్లారిపోయాక తేమ లేనటువంటి జార్‌లో మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇక ఇప్పుడు ఈ పౌడర్‌ని చక్కగా ఒక గ్లాస్ జార్‌లో లేకపోతే ఒక ఎయిర్ టైట్ బౌల్‌లో స్టోర్ చేసుకోండి. ఇక మీ బిర్యానీలు, కూరలు అదరహో గుమగుమలాడిపోవాల్సిందే. క్లియర్ క్వాంటిటీస్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం దర్శిత్ టాక్స్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.